మనతో ఇప్పుడు అడ్వకేట్ ఉమర్ అలీ గారు ఉన్నారు. సార్ నమస్తే అండి. నమస్తే అండి. గడిచిన వారం రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న సంఘటనలు మీరు గమనించే ఉంటారు. అంటే ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కనుక సత్తెనపల్లి వెళ్లే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ కింద పడి చీలి సింగయ్య అనే వ్యక్తి మృతి చెందడం, దాని తర్వాత ఆ కారులో ప్రయాణిస్తున్న జగన్మోహన్ రెడ్డి మీద అలాగే కారు తోలుతున్న వాళ్ళ డ్రైవర్ మీద కేసు నమోదు చేయడం, బిఎన్ఎస్ 105 అలాగే రెడ్ విత్ 49 సెక్షన్ కింద అసలు ఎలా చూడాలంటారు? ఈ 105 సెక్షన్ అనేది దానికి వర్తిస్తుందంటారా? అసలుకి ప్రధానంగా చూసుకుంటే కనుక కారులో ప్రయాణించినంత మాత్రాన కేసు పెడతారా అనేది వైసీపీ నాయకుల వాదన. ఎలా చూడాలంటారు దీన్ని? ఇప్పుడు ఒక అధినేత ఒక పార్టీకి అతను ప్రయాణిస్తూ ఉన్నప్పుడు కొంతమంది అభిమానులు ఉంటారు, అలా అత్యుత్సాహం మీద రావడం జరుగుతూ ఉంది. అయితే అది తెలిసినప్పుడు తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా అతని మీదే ఉంటుంది. ఇప్పుడు కారులో ప్రయాణిస్తున్నప్పుడు డ్రైవరు ఏమరపాటు కావచ్చు, లేదు చూసుకోకుండా పోవచ్చు, ఏదైనప్పటికీ కూడాను కారులో ప్రయాణిస్తున్నప్పుడు కారుకు సంబంధించినటువంటి ఓనర్ కానీ అందులో ఉన్నటువంటి వ్యక్తులు ప్రధానమైన వ్యక్తులు కానీ దానికి సంబంధించినటువంటి వాళ్ళ మీద కూడా కేసు రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. అయితే ఇందులో ఇంటెన్షన్ ఉందా లేదా, మరి అది కావాలని జరిగిందా యాదృచ్ఛికంగా జరిగిందా అనేది పోలీస్ ఇన్వెస్టిగేషన్లో అది వాళ్ళ యొక్క ఇన్వెస్టిగేషన్లో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, మరి అక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్ ఆ విచారణ అలాగే వీడియోలు అవన్నీ చూసిన తర్వాత అది ఎవరికి సంబంధం ఉంది, ఇది ఇంటెన్షనా కాదా, యాదృచ్ఛికంగా జరిగిందా, ఎవరెవరికి సంబంధం ఉంది లేదా సంబంధం లేకుండా జరిగిందా అనేది పరిశీలించడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఇంకో విషయం కూడా చూసుకుంటే సార్, మనం ఇది కాగ్నిజబుల్ అఫెన్స్ అంటే మర్డర్ కాదు, మర్డర్కి ప్రేరేపించిన సంఘటన లాంటిది అంటూ ఏదైతే ఈ సెక్షన్ 105 ఏదైతే ఉందో దీనికి వర్తించే అవకాశం ఉందంటారా? ఎందుకంటే ఇంక్లూడింగ్ 49 ఉంది కాబట్టి వైలేషన్ ఆఫ్ పోలీస్ యాక్ట్. ఎలా చూడాలంటారు దీన్ని అసలు? ఇప్పుడు అది కల్పబుల్ హోమిసైడ్ కింద వస్తుంది, నాట్ ఏ మర్డర్. అయితే ఇప్పుడు ఏంటంటే ఒక ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఈ ఏదైతే ప్రికాషన్స్ తీసుకోకపోవడం అనేది కూడా ఒక రకమైనటువంటి దేనికి నేరం కింద వస్తుంది. అంటే ఒక ప్రయాణిస్తున్నప్పుడు అన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అలాంటప్పుడు ఏంటంటే ఇప్పుడు దీంట్లో ఎంత ఇంటెన్షన్ ఉంది, అసలు ఉందా లేదా, అసలు ఇది ఎలా జరిగింది ఏంటి, దీనికి సంబంధించిన వివరాలన్నీ పోలీసు వాళ్ళు సేకరించిన తర్వాత మరి దీనికి ఏ సెక్షన్స్ దీనికి వర్తిస్తాయి, లేదు దీనికి యాక్చువల్గా అందులో కారులో ప్రయాణిస్తున్నటువంటి వాళ్ళకి సంబంధం ఉందా లేదా, లేదు కారు డ్రైవరే దీనికి రెస్పాన్సిబిలిటా, లేదు ఇతనే కావాలని చేశాడా, లేదు ఎంక్వైరీ చేసిన తర్వాత ఇతను కూడా సంబంధం లేకుండా అది యాదృచ్ఛికంగా జరిగిందా, చూసుకోకుండా జరిగిందా, వీటన్నిటి మీద కూలంకుషంగా అది ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత దీని మీద అసలు దోషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీదే చర్య తీసుకోవడం జరుగుతుంది. అంతేగాని ఇప్పుడు ప్రజెంట్ ఎవరైతే ఉన్నారో అందులో వాళ్ళని కూడా ఇంక్లూడింగ్ పార్టీ చేయొచ్చు, దీంట్లో చేయొచ్చు. చేసిన తర్వాత ఇన్వెస్టిగేషన్లో ఎవరైనా తెలిసిన తర్వాత సంబంధం లేని వ్యక్తుల్ని దాన్ని తొలగించడం జరుగుతుంది. అది ఇందులో ఉంటుంది. అయితే ఎవరైతే ఉన్నారో అందులో వాళ్ళని కూడా ఇంక్లూడింగ్ ఎఫ్ఐఆర్లు చేసేటువంటి అవకాశం ఉంది. అంటే ఇక్కడ మరి వైసీపీ నాయకులు చేస్తున్న వాదన ఏంటంటే కనుక అసలు మాకు సెక్యూరిటీ కల్పించలేదు కాబట్టి ఇది ప్రభుత్వం అందే తప్పు అంటున్నారు. నమ్మొచ్చు అంటారా దాన్ని? మరి తప్పకుండా ఏ ప్రభుత్వం అయినా ఇన్ఫర్మేషన్ పర్ఫెక్ట్గా ఇస్తే మరి అది కంపల్సరీగా ఏ పార్టీ అయినా ఎవరైనా దాన్ని ప్రొటెక్షన్ ఇవ్వాల్సిన బాధ్యత కంపల్సరీ కన్సర్న్డ్ ఎవరైతే ఎస్పీలు కానీ ఎవరైతే ఉన్నారో ఆ కన్సర్న్డ్ వాళ్ళే దాన్ని అరేంజ్మెంట్ చేస్తారు. అది ప్రభుత్వ పరంగా కూడా కాదు, అది ప్రభుత్వం కూడా అది ఎప్పుడో వాళ్ళకి ప్రభుత్వం సంబంధం కూడా ఒక ఇన్స్ట్రక్షన్ డైరెక్షన్ ఉంటుంది. ఎవరైతే నాయకులు వస్తున్నారో వాళ్ళు చెప్పినప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు తప్పకుండా పోలీస్ సెక్యూరిటీ ఇస్తారు, తదనుగుణంగానే వాళ్ళు అరేంజ్మెంట్ చేసుకుంటారు. ఇప్పుడు ఏదైతే పోలీసులు ఇచ్చిన అనుమతి సార్ 10 వెహికల్స్ అలాగే ఆ కాన్వాయ్లో ఉన్న 10 వెహికల్స్ 11 వెహికల్స్ కాకుండా అది అడిషనల్గా 3 ఒక 100 మందితో మాత్రమే ప్రయాణించమని చెప్పి పోలీసులు ఇచ్చిన గైడ్ లైన్స్, మరి వాళ్ళకి ఇచ్చిన అనుమతి, మరి దాన్ని మించి వచ్చి వైలేషన్స్ చేసినప్పుడు ఈ సంఘటన జరిగితే ఎలా చూడాలంటారు? మరి ఇప్పుడు ఏదైనా పోలీస్ మనం పర్మిషన్ పెట్టినప్పుడు వాళ్ళు ఇచ్చే కండిషన్ని ఫుల్ఫిల్ చేసిన బాధ్యత మందే. దాన్ని వైలేషన్ చేసినప్పుడు తప్పకుండా
దానికి సంబంధించిన చర్యలు పోలీసు వాళ్ళు తీసుకునే అవకాశం ఉంది. దాంట్లో ఇన్వెస్టిగేషన్ చేసి మేము ఇచ్చాము, దాని ఎంత వైలేషన్ జరిగింది, దానికి సంబంధించిన సెక్షన్లు పెట్టి తగినటువంటి పార్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళని పార్టీలకు చేర్చి మరి కోర్టుకు సబ్మిట్ చేయడం జరుగుతుంది. అది వైలేషన్ ఆఫ్ అంటే పోలీసు వాళ్ళకి మించి ఇచ్చినటువంటి దాన్ని వైలేట్ చేస్తే తప్పకుండా అది అగెన్స్ట్ యాక్ట్ కిందే వస్తుంది. అది ఇక్కడ ఇంకో విషయం కూడా తీసుకుందాం సార్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అకస్మాత్తుగా దాదాపు ఆయన మీద చాలా కేసులు ఉన్నాయి, అవన్నీ క్వాష్ చేయమని చెప్పి ఏ రోజు కోర్టుకు వెళ్ళాను జగన్మోహన్ రెడ్డి. ఈ ఒక్క కేసు మీద మాత్రం కోర్టుకి ఎందుకు వెళ్ళారనుకోవచ్చు? అది నా మీద పెట్టిన కేసు క్వాష్ చేయండి అంటూ ఎందుకు వెళ్ళారనుకోవాలంటారు? అంటే అతనికి దీని మీద ఏదో అనుమానం ఉండుంటుంది. నాకు ఈ కేసులో సంబంధించి నన్ను ఏదైనా నా యొక్క పేరుని బలంగా చేర్చి నాకు ఏదన్నా పనిష్మెంట్ పడే విధంగా ఏదన్నా సెక్షన్స్ పెడతారేమో అనేటువంటి ఒక భయం ఉండబట్టి ఆయన క్వాష్కి వెళ్ళడం జరిగింది. అంటే ఇది క్వాష్ అయ్యే అవకాశం ఉందంటారు అసలుకి? అంటే అక్కడ అది జడ్జి గారు నిర్ణయిస్తారు ఎంతవరకు ఇది ఆయన పెట్టిన దానికి కాక ఇచ్చిన గ్రౌండ్స్ ఉంటాయి ఏవేంటి అనేది, దానికి సంబంధం ఉందా లేదా ఏంటి ఇవన్నీ కూడా దాని యొక్క విచారణ చేసి జడ్జి గారు అది తదనుగుణంగా అతను ఇచ్చిన దాంట్లో కరెక్ట్గానే ఉంటే క్వాష్ అవ్వచ్చు, లేదంటే నెక్స్ట్ క్వాష్ అవుతుంది. ఓకే సార్, ఇప్పుడు మామూలుగా జగన్మోహన్ రెడ్డి గారి భద్రత గురించి కోర్టులో ఇదానికి వినిపిస్తుంది. Z+ కావాలి నాకు ఆ ప్రాణానికి హాని ఉంది అంటూ ఆయన కోర్టులో పిటిషన్ అయితే వేయడం జరిగింది. అలాగే గవర్నర్ గారిని కూడా కలవడం జరిగింది. నిజంగానే అంత ప్రాణహాని ఉందనుకోవచ్చు అంటారా జగన్మోహన్ రెడ్డి గారికి? ఇప్పుడు Z కేటగిరీ ఇవ్వాలంటే అది యొక్క చాలా సెంట్రల్ లెవెల్లో, స్టేట్ అండ్ సెంట్రల్ లెవెల్లో ఇతనికి థ్రెట్ ఉందా లేదా, వాస్తవం ఎంతవరకు ఉంది, ఎంతమంది ఎనిమీస్ ఉన్నారు, మీరు ఇతని మీద అటాక్ జరిగే అవకాశాలు ఉన్నాయా లేదా, అది అడగటం తప్పులేదు. Z కేటగిరీ అడగటంలో తప్పులేదు. కానీ ఇవ్వాలా లేదా అనేటువంటిది చాలా లోతైనటువంటి పరిశీలన జరుగుతుంది. పోలీసు వారి దృష్టిలో నిజంగా థ్రెట్ ఉందా లేదా, గతంలో ఎక్కడైనా జరిగాయా ఇతని మీద అటాక్స్, జరిగే అవకాశం బలంగా ఉందా, వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తారు. సెంట్రల్ స్టేట్ ఇన్వెస్టిగేషన్ చేసి ఇతనికి నిజంగా థ్రెట్ ఉన్నది అని వాళ్ళు నమ్మితే అప్పుడు Z కేటగిరీ ఇస్తారు. ఇతనికి అంత లేదు, జరిగేటువంటి అవకాశాలు లేవు అన్నప్పుడు దాన్ని తిరస్కరించేటువంటి అవకాశం ఉన్నది. ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కనుక జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన ప్రతిసారి పోలీసుల ఉల్లంఘన. ఇప్పుడు అదే పోలీసులను ఉద్దేశించి మిమ్మల్ని ఎక్కడున్నా సరే వెనక పిలిచి మరీ బట్టలు ఉప్పదీసిన రోడ్డు మీద నిలబెడతా అంటూ ఆయన చేస్తున్న వ్యాఖ్యలు, వీటి మీద ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు అంటారు డిపార్ట్మెంట్ పరంగా? అసలుకి ఏమండి, గతంలో అనేక పార్టీలు అనేక ధర్నాలు చేయడం జరిగింది రోడ్డు మీద. ప్రభుత్వంలో ఏదైనా ఎగనెస్ట్ చర్యలు కానీ, ప్రభుత్వం ఏదన్నా ప్రజలకు ఇబ్బంది పెట్టేటువంటి సమస్యలు కానీ నిర్ణయాలు తీసుకున్నప్పుడు స్వచ్ఛందంగా అనేకమైనటువంటి పార్టీలు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు లేదంటే అనేక రకమైనటువంటి ఆందోళన చేయడం జరిగింది. గత ప్రభుత్వంలో ఎక్కడ కూడా అటువంటి అవకాశాన్ని, ప్రజా యొక్క స్వేచ్ఛని హరించడం జరిగింది. ఎవరికైనా బయలుదేరతారు. ఈరోజు ప్రోగ్రామేలో ఏదన్నా ఆందోళన ఉందన్నా, ఏదన్నా ధర్నా ఉందన్నా, ఎగ్నెస్ట్ ఏదైనా గవర్నమెంట్ ఉందన్నప్పుడు వాళ్ళు ఇళ్ళ దగ్గరికి వెళ్ళి బయటకు కూడా రానేలేదు. వ్యక్తిగత స్వేచ్ఛను హరించడం జరిగింది. ఇప్పుడు గతంలో మనకి స్వతంత్రం వచ్చినప్పుడు ఎన్నో ఆందోళన చేశాం. ఆ బ్రిటిష్ వాళ్ళే మా ఆందోళనలు కానీ అన్ని చేయడానికి పర్మిషన్లు ఇచ్చారు, ప్రజలు చేశారు. ఆ రోజు గత 5 సంవత్సరాల్లో లేదంటారు. గత 5 సంవత్సరాల్లో ఎక్కడ కూడా ప్రజలు రోడ్డు మీద కానీ ఎగరెస్ట్ గవర్నమెంట్ కానీ ఏదైనా ప్రజలకు సమస్యలు అంటే వాళ్ళు వచ్చినప్పుడు ఇదిగో ఈ ప్రభుత్వంలో ఈ నిర్ణయం వల్ల మాకు ఈ ఇబ్బంది ఉంది, ఈ సమస్యలు ఉన్నాయి అని చెప్పుకుంటే ప్రతి గవర్నమెంట్ చెప్పారు. గతంలో అన్ని గవర్నమెంట్లో కూడా, అన్ని ప్రభుత్వాల్లో కూడాను ప్రజలు ఆందోళన చేసి ఇగో మాకు ఈ సమస్యలు ఉన్నాయి, ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి చెప్పడం జరిగింది. దాని ప్రభుత్వం ఏం చేస్తుంది, ఇంత వ్యతిరేకత ఇది యొక్క సమస్య ఉంది అంటే ఏదో ప్రజలకు ఇది ఇబ్బంది కలిగినటువంటి అంశము, దీన్ని మనం సరిచేయాలనేటువంటి దృక్పథంతో గత ప్రభుత్వాలు ఉన్నాయి. అంతకుముందు ప్రభుత్వాలు, గత ప్రభుత్వం మాత్రం దానికి విరుద్ధంగా ప్రజలని కనీసం రోడ్ల మీద కూడా వచ్చి నిరసన తెలియజేసేటువంటి ఇది కూడా హక్కు కూడా ఇవ్వలేదు. అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు పోలీసులను ఉద్దేశించి మరి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న వ్యాఖ్యలను ఎలా తీసుకోవాలంటారు? యాజ్ ఎ అడ్వకేట్ గా మీరు చెప్పండి. అసలు ఇప్పుడు అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు పోలీసు వాళ్ళు ఏంటంటే వాళ్ళు అందుకనే నిన్న ఆర్వీఆర్ కాలేజీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెమినార్లో హ్యాకథాన్లో జరిగినప్పుడు ఆయన ఒకటే చెప్పారు, ఏ పార్టీ అయినా రౌడీజం కానీ చట్ట వ్యతిరేకమైన చేసేటువంటి ఏ వ్యక్తులను కూడా మీరు వదిలిపెట్టకూడదు, ఇంక్లూడింగ్ మా పార్టీ అయినా అనే యొక్క సందేశాన్ని చాలా స్పష్టంగా చెప్పారు ఆయన. గతంలో జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఇవ్వలేకపోయాడు అంటారు మరి ఆ మాట?
అని అప్పుడు ఆయనకి ఈయనకి ఉన్నటువంటి ఆ డిఫరెన్స్. ఎందుకంటే ఆయన గతంలో అనేక సార్లు పరిపాలన చేశారు, ప్రజల యొక్క కష్ట సుఖాలు తెలుసు, ప్రజలు ఏ విధంగా చైతన్యం చేయాలి, మరి ఆ పరిపాలన ఎలా అందించాలి, లా అండ్ ఆర్డర్ ఎలా ఉండాలి అనేటువంటిది ఆయన గతంలో రౌడీజాన్ని ఉక్కుపాదంతో పోలిసింది అందరికీ తెలిసిందే. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు రౌడీజాన్ని కూకటి వేళతో పెగిలించిన విషయం ప్రతి వ్యక్తికి తెలిసిన విషయమే అది. ఎందుకంటే అది అప్పుడు రౌడీజం పెట్టరేగిపోతున్నటువంటి పరిస్థితుల్లో చాలా కట్టడి చేసి ప్రజలు ఇలా సుఖసంతంగా ఉన్నారంటే, చాలా ఇదిగా హ్యాపీగా ఉన్నారంటే ఆ రోజు ఆ రౌడీజాన్ని అరికట్టడం మూలనే ఇలా ప్రజలు సుఖంగా ఉండగలుగుతారు. లా అండ్ ఆర్డర్ అనేది చాలా ఇంపార్టెంట్. దానికి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. ఇది ఇంక్లూడింగ్ ప్రతిపక్షాలతో సహా అందరికీ తెలిసినటువంటి విషయం ఇది.